మానవుడు దేవుణ్ణి జాగ్రత్తగా వెతకలేకపోతున్నాడు కాబట్టే ఆయనను కనుగొనలేకపోతూ ఉన్నాడు. డిజెస్ దినకరణ గారి అనే గొప్ప దైవజనుడు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆయన మనసులో ఆశ కలిగిందంట. ప్రభువా, మోషేతో మాట్లాడావు, దావీదుతో మాట్లాడావు, అబ్రహాముతో మాట్లాడావు, ఎంతోమంది భక్తులతో ముఖాముఖిగా మాట్లాడావు. అప్పుడు బైబిల్ లేదు, మందిరం లేదు, ఏది లేదు, కానీ వారితో నువ్వు ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చావు కదా, నాతో కూడా మాట్లాడు ప్రభు, మీ స్వరం వినాల ప్రభు అని చెప్పేసి ఒక ఆశతో ప్రార్థన చేస్తూ 7 సంవత్సరాలు ప్రార్థన చేశాడంటండి. ప్రభు, మీ స్వరం వినాలయ్యా, ప్రభు, మీ స్వరం వినాలయ్యా అని చెప్పేసి 7 సంవత్సరాలు ఏకధాటిగా ఒకే అంశం మీద ప్రార్థన చేస్తూ ఉంటే, ఒకరోజు తను ఒక జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆ జాబ్కి వెళ్ళిన తర్వాత ఆ రాత్రికాలం కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది. బాగా అలసిపోయి ఉన్నారు దినకరన్ గారు, బాగా అలసిపోయి ఉన్నారు. ఆ కుటుంబ ప్రార్థనలో కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా ఒక వెలుగు వచ్చేసిందంట. ఆ వెలుగు ఆయన మీదకి వచ్చేసిందంటండి. హల్లెలూయా. యేసు ప్రభు వారిని 3 గంటల సేపు ముఖాముఖిగా చూశారంటండి. 3 గంటల సేపు అనేకమైన గొప్ప విషయాలు వారితో మాట్లాడటం జరిగింది. మరి ఆ 3 గంటల సమయంలో ప్రార్థనలో 7 సంవత్సరాలు ఎప్పుడు ఎలాగూ ప్రార్థన చేసింది అన్నీ కూడా దేవుడు వారికి చెప్పారంటండి. వారు చెప్పారంట, 7 సంవత్సరాలు నువ్వు ఎక్కడ ప్రార్థన చేసింది, ఎలాగూ ప్రార్థన చేసింది, ఎప్పుడు కన్నీరు గార్చింది, ఎప్పుడు మొరపెట్టింది, 7 సంవత్సరాలు చేసిన ప్రార్థన అంతా కూడా దేవుడు ఒక రీల్ లాగా తన ముందు చెప్పినప్పుడు, తన ముందు చూపించినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారంట. ఎంత గొప్ప దేవుడు అయ్యా, అంటే నా ప్రతి ప్రార్థన కూడా నీవు విన్నావు, దాచిపెట్టావు ప్రభు అని ఎంతో సంతోషించాడంటండి. హల్లెలూయా.